నమస్తే. లా ఎక్సలెన్స్ యొక్క లక్షా ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం 23 మార్చ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. రేపటి నుంచి మనము మన రోజు న్యూస్ అనాలిసిస్తో పాటు రోజుకు ఒక 5 ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి 5 ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి మనం సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓటింగ్ గురించి. ఓటింగ్లో మనం ఎంత సైంటిఫిక్ టెక్నాలజీని వాడగలము అన్న దాని గురించి అన్నమాట. డిఫరెంట్ కంట్రీస్లో ఎలా వాడుతున్నారు, మన కంట్రీలో ఎలా ఉంది అని. దీన్ని మనం పాలిటీలో ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. మనం ఇండియాలో అసలు ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఓటింగ్ ప్రాసెస్ స్పెసిఫిక్గా మిగిలిన కంట్రీస్తో ఎలా ఉంది అని చూడాలి. ఫస్ట్ మనం ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉండేదో చూద్దాం. ఓటింగ్ సిస్టమ్ ఇంతకుముందు ఎలా ఉండేది, బ్యాలెట్ పేపర్ ఉండేది, దాని మీద డిఫరెంట్ క్యాండిడేట్స్ నేమ్ ఉండేది. సో ఆ బ్యాలెట్ పేపర్ మీద స్టాంప్ వేసి అలా మనం మన యొక్క చాయిస్ని తెలిపేవాళ్ళం. ఇది ఎందుకు తీసుకున్నాము, 1951, 52 ఇప్పుడు మనకి ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగింది. ఈ టైంలో చూసుకుంటే 15% మంది మాత్రమే లిటరేట్స్, అంటే చదువు వచ్చిన వాళ్ళనమాట. మిగిలిన వాళ్ళందరూ ఇల్లిటరేట్స్. ఆ కంటెక్స్లో ఈజీగా ఉండే మెథడ్ చూస్ చేసుకోవాలి అని చెప్పి మనకు అక్కడ పార్టీ సింబల్ ఉంటే దాని మీద అలా ముద్ర వేయడం ఈజీ కాబట్టి ఈ మెథడ్ అనేది చూస్ చేసుకున్నాం అనమాట. స్లోగా లిటరసీ రేట్స్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ 2000 సంవత్సరం నుంచి ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది వాడడం స్టార్ట్ చేశాము. అయితే మళ్ళీ స్లోగా 2013 ఆ టైంకి ఏమైంది అంటే, ఈ ఈవీఎంస్లో ఎలా ఉంటుంది, ఒక పార్టీ సింబల్, దాని పక్కనే బటన్ ఉంటుంది. సో దాన్ని చూసి ప్రెస్ చేయాలి. కానీ దీంట్లో అసలు ఓటింగ్ మేము ప్రెస్ చేసే బటన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి అనుకుంటే ఇతనికే వెళ్తుందా లేదా అన్న డౌట్. మరి దాంట్లో ట్రస్ట్ని బిల్డ్ చేయడం కోసం వివిపిఏటి, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు 2019లో 2013లో వచ్చి కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో, 2019లో మొత్తం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడంతా వివిపిఏటీస్ని, ఈవీఎంస్ని కలిపి వాడుతున్నాము. ఈ కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఏమంటుందంటే, ఇది బాగానే ఉంది కానీ ఇంకా చాలా దేశాల్లో చాలా రకమైనటువంటి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ వాడుతున్నారు. ఎస్పెషల్గా మనం ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తే, ఆఫ్రికాలో ఏంటి, మనకంటే లేట్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది చాలా కంట్రీస్కి. వచ్చిన తర్వాత కూడా ఆఫ్రికాలో ఎథ్నిసిటీ బేస్డ్, ఎథ్నిసిటీ అంటే మేము ఈ ట్రైబు మీరు ఆ ట్రైబు అన్న పేరుతో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి చాలా అసలు సరిగా జరిగేవి కాదు. ఆ కంటెక్స్లో వాళ్ళు టెక్నాలజీని చాలా వరకు తీసుకున్నారు. కెన్యా కానివ్వండి, సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా కానివ్వండి, నైజీరియా, ఉగాండా, ఈ కంట్రీస్ అన్నీ కూడా టెక్నాలజీకి వెళ్ళాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు టెక్నాలజీకి వెళ్ళి అంటే, ఫస్ట్ వచ్చేసి ఐరిస్ కానివ్వండి, థంబ్ ప్రింట్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటున్నారు. మన ఆధార్కి ఎలా అయితే తీసుకుంటున్నారో అలాగన్నీ తీసుకొని వాళ్ళు ఇంకా ఓటర్ కార్డ్ ఏం చూపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేయగానే వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాన్ని చూసి వాళ్ళని ఎలక్షన్స్కి అనుమతిస్తారనమాట. ఈ మెథడ్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన దేశంలో ఇంత టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్, ఇంత టెక్నాలజికల్గా డెవలప్డ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆన్లైన్ ఓటింగ్కి వెళ్ళకూడదు, మనం ఎందుకు ఇలాంటి టెక్నాలజికల్ సొల్యూషన్స్కి వెళ్ళకూడదు అన్నది క్వశ్చన్. ఇలాంటి టెక్నాలజికల్ సొల్యూషన్స్ అయితే పాసిబులే. ఎందుకు, డేటాబేస్లో పెట్టుకొని వెరిఫై చేసి ఎలక్షన్స్ మాత్రం మళ్ళీ ఈవీఎంస్తోనే జరుగుతాయి. కానీ ఆన్లైన్ ఓటింగ్ అన్న చూసారా, ఇది కాంట్రవర్షియల్. ఇది ఎందుకు కాంట్రవర్షియల్, ఆన్లైన్లో ఓటింగ్ వేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనే పదం వినే ఉంటాం. హ్యాకింగ్ చేయడం ఇవన్నీ పాసిబుల్ అన్నమాట. సో ఆన్లైన్ ఓటింగ్ అనేది ప్రస్తుతానికి ఇండియాలో అమల్లో లేదు, చాలా తక్కువ దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది. ఇలాంటి టెక్నాలజికల్ ఎవల్యూషన్ అంటారా, దీన్ని తీసుకొని రావచ్చు. సో టెక్నాలజీని వాడి ఎలక్షన్స్లో ఓటింగ్ చేసే పద్ధతుల్లో ఫ్రాడ్ అనేది లేకుండా చూడాలి, దాని ద్వారా ఎలక్షన్స్ మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేది పెంచాలి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, రీసెంట్గా ఒక అమ్మాయి మీద రేప్ జరగడం జరిగింది, ఆ అమ్మాయిని చనిపోవడం జరిగింది. 6 సంవత్సరాలు చిన్న పాప.
అసలు ఎందుకు ఇలాంటి కేసులన్నీ జరుగుతున్నాయి, వీటిని ఎలా మనం చూడాలి అన్న దాని గురించి. దీన్ని మనం ఇండియన్ సొసైటీ సివిల్స్లో అయితే జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీ ఆర్ సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఈ సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్లో సెక్షువల్ క్రైమ్స్ అని అంటాము. ఇక్కడ జరుగుతున్న రేప్స్ ఇవి సెక్షువల్ క్రైమ్గా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఈ రేప్స్ అనేవి గర్ల్స్ మీద జరుగుతాయి, బాయ్స్ మీద జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా గర్ల్స్ మీదకి బయటకు వస్తూ ఉంటుంది, కానీ బాయ్స్ కూడా చాలామంది ఈ రేప్స్ ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఆర్టికల్లో గర్ల్స్ ఉమెన్స్కి సంబంధించిన సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూద్దాం. ఈ గర్ల్స్కి సంబంధించి ఇంత చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేయడం, ఇవన్నీ అసలు ఏంటి, దీంట్లో మార్పు ఎలా వస్తుంది? నిర్భయ కేసు చూసాము, కతువా కేసు చూసాము, అన్ని కేసుల్లో లైంగిక దాడులు అనేవి జరుగుతున్నాయి. దానికోసం ఆల్రెడీ చాలా చట్టాలు అయితే ఉన్నాయి మనకి. పోక్సో చట్టము అంటాం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అన్నాము. దీని కింద కఠినమైన శిక్షలు ఉన్నాయి. కానీ ఎందుకని మళ్ళీ జరుగుతున్నాయి? సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ మనం రీజన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి. రీజన్స్ ఏంటి? మన సొసైటీలో ఉన్న నోషన్ ప్యాట్రియార్కల్ నోషన్ అనమాట. దీనివల్ల విమెన్ ఒక ఆబ్జెక్ట్ లాగా, అదేదో ఒక ప్రాపర్టీ లాగా చూడడం. సో ఒక ఆబ్జెక్టిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో ఈ వర్డ్. ఆబ్జెక్టిఫికేషన్ అంటే ఒక వస్తువులాగా చూడడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ అనేది తక్కువ ఉండడం. తర్వాత సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూడడం విమెన్ని. తర్వాత డిఫరెంట్ వెబ్సైట్స్, ఈ పాన్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా రెచ్చగొట్టడం. సో ఇవన్నీ కూడా ఒక సైడ్ ఉన్నటువంటి రీజన్స్ అయితే, విమెన్ని ఎలా గౌరవించాలి ఏంటి అన్నది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మన ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలి, స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇది కొరవడడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. మరి సొల్యూషన్స్ ఏంటి? వీటన్నిటిని చేంజ్ చేయడమే సొల్యూషన్. ఫస్ట్ వచ్చేసి ఇలాంటి వెబ్సైట్స్ అతిగా ఉండేది ఏదైనా మంచిది కాదు, దాన్ని రెడ్యూస్ చేయాలి. ఫ్యామిలీ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్లో కరికులం కానీ ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేలాగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేయగలమో మన ఫ్యామిలీలో, మన ఇంట్లో సంస్కార బీజం అని ఎందుకు ఇచ్చారు హెడ్డింగ్, మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది టీబీ. మనకి మార్చ్ 24 ఉన్నది ప్రపంచ టీబీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంటెక్స్ట్లో అసలు టీబీ వ్యాధి ఏంటి, దాని యొక్క పరిస్థితి ఏంటి అని మనం తెలుసుకోవాలి. టీబీ ట్యూబరిక్యులోసిస్ అంటాము. ఇది బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తిస్తుంది. ట్యూబరిక్యులోసిస్ అనేది బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చైల్డ్ టీబీ కూడా పెరుగుతుంది. ఈ టీబీ వ్యాధి అనేది ఏం చేస్తుంది? విపరీతమైన దగ్గు, క్షయ అంటాం దీన్ని, విపరీతమైన దగ్గుకి గురి చేస్తుంది. ఇది ఎప్పుడైతే కనుక వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి వ్యాప్తిస్తుందో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండేది ఎప్పుడు? మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు, లేదా శానిటేషన్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవి సరిగా లేనప్పుడు, లేదా వేరే ఏ రకమైన జబ్బుతో బాధపడుతున్న, ఎస్పెషల్గా ఎయిడ్స్ లాంటి జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఈ టీబీ అనేది వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల కణాలు అంటాం. బ్లడ్ సెల్స్ అనేవి మనకి 3 రకాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర కణాలు మరియు ప్లేట్లెట్స్ అంటాము. ఇవి తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి CD4 అనేటటువంటి రక్త కణాలని ఆర్ కణాల సంఖ్యని తగ్గిస్తూ పోతుంది. దీనివల్ల ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఎయిడ్స్ లాంటి వాటిలో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటాము. ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం. వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ వల్నరబుల్. సో వీళ్ళందరూ వల్నరబుల్గా ఉన్నప్పుడు మరి ఈ వ్యాధిని త్వరగా గుర్తించాలి. త్వరగా గుర్తించి దానికి సంబంధించి మెజర్స్ అనేవి తీసుకోవాలి. మనకి దీనికోసం టీబీని గుర్తించడానికి డిఫరెంట్ పరీక్షలు అయితే ఉన్నాయి, మందులు కూడా ఉన్నాయి. అది ఎర్లీ స్టేజ్లో వ్యాధి రాగానే గుర్తించామనుకోండి, చాలా మందులు ఇవి ఉన్నాయి, డాట్స్ అంటాము. ఈ మందు అనేది రెగ్యులర్ కోర్స్ అన్నమాట, దీన్ని వాడతాం. కానీ దాన్ని లేటుగా గుర్తించడం ప్లస్
కొన్నిట్లో గుర్తించినా కూడా ఎస్పెషల్గా విమెన్ వీళ్ళు ఎక్కువగా ఈ మందులు వాడకపోవడం, హాస్పిటల్స్కి అసలు వెళ్ళకపోవడం, వీటి వల్ల ఆల్రెడీ టీబీ ఉన్న వాళ్ళకి ఆ టీబీ అనేది ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. ఎందుకని కొన్ని రోజులు మందులు వేసుకొని మానేసాము, లేకపోతే ఇర్రెగ్యులర్గా వాడామనుకోండి, ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఈ మందులకు అలవాటు పడిపోతుంది. అప్పుడు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది వస్తుంది. ఇది చాలా కష్టం అన్నమాట దీన్ని నయం చేయడం. చాలా తక్కువ మందులు ఉన్నాయి, బెడాక్వలైన్ అలా ఓన్లీ కొన్ని మందులే ఉన్నాయన్నమాట వీటి కోసం. ఈ మందులు కూడా మళ్ళీ కాస్ట్లీ. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చేయాలి, ఎవరైతే టీబీ వ్యాధితో బాధపడుతున్నారో, ఎస్పెషల్గా లో ఇన్కమ్ ఫ్యామిలీస్ అనేవి టీబీ వ్యాధితో ఎక్కువ బాధపడుతున్నాయి. హై ఇన్కమ్ ఉన్నవాళ్ళు త్వరగా చూపించి వాటికి మందులు అయితే తెచ్చుకుంటున్నారు, కానీ లో ఇన్కమ్తో ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఈ కంటెక్స్ట్లో ఎవరైతే లో ఇన్కమ్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీటిలో మందులు ఉచితంగానే సరఫరా చేస్తున్నారు, కానీ అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయాలి. ఇండియా అన్నది 2025కి కంప్లీట్గా టీబీ వ్యాధిని నిరోధిస్తాము అని చెప్పడం జరిగింది. ఇది జరగాలి అంటే అవేర్నెస్ అన్నది పెంచాలి. పబ్లిక్ హెల్త్ సెంటర్స్, ఎస్పెషల్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో టీబీకి సంబంధించి ఆ వ్యాధిని గుర్తించేందుకు, డయాగ్నోసిస్ చేసేందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం దీన్ని నిరోధించగలము. నెక్స్ట్ ఆర్టికల్ అనేది రుణమాఫీ, లోన్ వేవర్స్ గురించి. లోన్ వేవర్స్ అనేది కొత్తగా కాదు, చాలా రాష్ట్రాలు అనేవి ఇస్తున్నాయి అని చెప్తున్నారు. దీన్ని మనం ఎకానమీలో, అగ్రికల్చర్లో చదువుకుంటాం. మనం నిన్నటి వీడియోలో చూస్తే అగ్రికల్చర్లో ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని లెవెల్స్లో ఉంటే, ఓన్లీ ఇన్పుట్ లెవెల్లో ఒక్కసారి నిన్నటి వీడియో చూస్తే దీని గురించి క్లారిటీ వస్తుంది. ఓన్లీ ఇన్పుట్ లెవెల్లో మనకి క్రెడిట్ అనేది ఒక పార్ట్. ఈ క్రెడిట్కి సంబంధించి లోన్ వేవర్స్ అనేది ఇస్తున్నారు. మరి అగ్రికల్చర్నేమి ఇది మొత్తం సొల్యూషన్ తీసుకొని రావట్లేదు, కానీ దీనివల్ల రాష్ట్రాల మీద మరియు కేంద్ర ప్రభుత్వం మీద రుణభారం అయితే ఎక్కువ అవుతుంది. ఈ రుణభారం ఎక్కువై ఖజానా, ట్రెజరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కానీ ఎందుకు అన్ని రాష్ట్రాలు రుణమాఫీ అంటున్నాయి? ఎందుకంటే పొలిటికల్గా ఇది అందరినీ ఆకట్టుకునే ఒక స్కీమ్ అన్నమాట. దీనివల్ల చాలామంది డైరెక్ట్గా షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. రుణమాఫీ చేయాలండి, చేయొద్దనట్లేదు, కానీ రుణమాఫీతో పాటు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇవేమీ చేయకుండా ఇది ఒక్కటి చేసి కామ్గా ఉంటే సరిపోదు. షార్ట్ టర్మ్లో మన దేశంలో ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల ఎకానమీ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. సో ఈ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఇది పొలిటికల్గా అడ్వాంటేజ్ కాబట్టి డిఫరెంట్ రాష్ట్రాలు అనేవి తీసుకుంటున్నాయి. ఏ రాష్ట్రాల్లో ఎంత భారం పడుతుంది అన్నది ఇక్కడ ఇచ్చారు, ఒక్కసారి మనం చూసుకోవాలండి. ఏపీలో అయితే 2014-15లో రుణమాఫీ ప్రకటించారు. అప్పట్లో 15,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 9,000 కోట్లు ఇవ్వబోతున్నారు. ఇంత భారం ఖజానా మీద. తెలంగాణలో అయితే 16,124 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఎన్నికల ముందు. సో ఇవన్నీ కూడా ఖజానా మీద ఆర్థిక లోటు తీసుకొని వచ్చే పరిస్థితులకి తీసుకొచ్చాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఐఎల్ అనేది వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరుతూ కొంతమంది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ కేసుని పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజాహిత వాజ్యం అంటాం, దీని కింద ఫైల్ చేస్తున్నారు. మామూలుగా పిఐఎల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? లోకస్ స్టాండీ అనేది ఉండదన్నమాట. ఈ లోకస్ స్టాండీ అంటే ఏంటి? ఒక కేసు కనుక మీరు ఫైల్ చేయాలి అంటే అసలు మీరు ఆ కేసుకి సంబంధించి ఏమవుతారు అన్నది చెప్పాలి. మనం ఒక కేసు ఫైల్ చేయాలంటే మనకు ఆ కేసుకి సంబంధించి ఏం అవసరం ఉంది అన్నది చెప్పాలి. అది లోకస్ స్టాండీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా సివిల్ కేసు ఉంది, మనకి ఆస్తుల హక్కుల వివాదం ఏదో ఉందనుకుందాం. దాంట్లో ఆ రెండిట్లో ఎవరో ఈ పర్సనో ఎవరి మధ్య అయితే వివాదం ఉందో వాళ్ళే కేసు ఫైల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకు మాత్రమే లోకస్ స్టాండీ ఉంది. కానీ పిఐఎల్ అనేది డిఫరెంట్. ప్రజాహితం కోసం ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు అన్నమాట. అలాగా హైకోర్టుకి వెళ్ళి ఈ పిఐఎల్ ఫైల్ చేసినప్పుడు ఈ హత్య కేసులో
సిబిఐ దర్యాప్తు కోరేందుకు మీకున్న అర్హత ఏంటి అని అడగడం జరిగింది. మరి సిబిఐ దర్యాప్తు ఎందుకు అడిగిందండి? గవర్నమెంట్ డైరెక్ట్గా సిబిఐకి ఇవ్వచ్చు కదా అంటే, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది సెంట్రల్ ఏజెన్సీ. దానికి రాష్ట్రం యొక్క కన్సెంట్ అనేది కావాలి. మనకి సిబిఐకి డిఎస్పిఈ ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఉంది. ఈ చట్టం కింద స్టేట్ యొక్క కన్సెంట్ కావాలి. అయితే రీసెంట్గా వెస్ట్ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలన్నవి సిబిఐకి ఇచ్చినటువంటి కన్సెంట్ అనేది విత్డ్రా చేసుకున్నాయి. అంటే కన్సెంట్ లేదు, గవర్నమెంట్ కన్సెంట్ లేకుండా ఇప్పుడు ఏ కేసెస్ని సిబిఐ టేకప్ చేయలేదు. పాత కేసెస్ మాత్రం, ఓల్డ్ కేసెస్ ఏమున్నా అవి చేసుకుంటూ వెళ్తుంది, కానీ కొత్త కేసెస్ తీసుకోవడానికి లేదు. అలా కాకుండా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనుకోండి, దానికి ఇలా కన్సెంట్ ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా స్టేట్స్లో ఉన్న కేసెస్ని తీసుకొని దర్యాప్తు చేపట్టచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రోబోటిక్స్ టెక్నాలజీ. దీన్ని 2020లో జరిగేటటువంటి టోక్యో ఒలింపిక్స్లో పెద్ద ఎత్తున వాడబోతుంది జపాన్ అన్నది అని చెప్తున్నారు. ఈ టోక్యో ఒలింపిక్స్లో ప్రత్యేకంగా ఈ రోబోస్ని వాడబోతున్నారు. ఈ రోబోస్ని వాలంటీర్స్, నార్మల్గా హ్యూమన్ వాలంటీర్స్ ఎలా ఉంటారో అలాగా రోబోటీర్స్ అనే వాటిని నియమించడం జరిగింది. ఇవి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకి ఆర్డర్స్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేయడం, ఇవన్నీ చేస్తుంటాయన్నమాట. ఇదే విధంగా 1964లో అక్కడ జపాన్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇది ఇయర్ ఒలింపిక్ జ్యోతిని వెలిగించే టైంలో ఎగిరే కారు అంటే ఫ్లయింగ్ కార్ని ఉపయోగించబోతున్నాము అని జపాన్ అనేది చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సింబల్ అన్నమాట. మనకి ఎగ్జామ్లో ఇవి ఎక్కడ జరగబోతున్నాయి, ఒలింపిక్స్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నమాట. టోక్యో ఒలింపిక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రోబో వాలంటీర్స్ని రోబోటీర్స్ అంటాము అని గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో జపాన్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు 1964లో బుల్లెట్ ట్రైన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఫ్లయింగ్ కార్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి జేకేఎల్ఎఫ్ అనేటటువంటి ఒక గ్రూప్, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్. ఈ గ్రూప్ అనేది తీవ్రవాద చర్యలకి పాల్పడుతుంది, మనీ లాండరింగ్, వీటన్నిటి ద్వారా తీవ్రవాద చర్యలకి మనీ అనేది అందజేస్తుంది అన్న ఆరోపణల మీద ఈ గ్రూప్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే దాన్ని సెంటర్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. నిషేధం అంటే బ్యాన్. మరి ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఇలా ఏదైనా నిషేధించాలి అంటే ఆ గ్రూప్స్ని ఎలా నిషేధిస్తుంది సెంటర్ అనేది? ఏదో ఒక చట్టం ఉండాలి కదా. మరి ఆ చట్టం ఏంటి అని చూస్తే మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, UAPA యాక్ట్ 1967 అనేది ఉంది. ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం అంటామన్నమాట. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కొన్ని గ్రూప్స్ని టెర్రరిస్ట్ గ్రూప్స్గా చెప్పి వాటిని బ్యాన్ చేయగలము. అలాగా ఈ సంస్థ జేకేఎల్ఎఫ్ సంస్థని బ్యాన్ చేయడం జరిగింది. ఆ సంస్థ యొక్క అధినేత ఆల్రెడీ జైల్లో ఉన్నారనమాట, ఆసిన్ మాలిక్ అనే పర్సన్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్లో వృద్ధి శాతం అంటే గ్రోత్ రేట్ అన్నది 6.8% అని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అనేది చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి అన్న టాపిక్ కింద చదువుకుంటాం. అసలు వృద్ధి అనేది ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 6.8% అన్నాడు. ఏంటిది 6.8% అన్నది? వృద్ధిని క్యాలిక్యులేట్ చేయడం. ఎకనామీ అనేది గ్రోత్ అవుతుంది, వృద్ధి చెందుతుంది అంటే ఆ ఎకానమీలో ప్రొడ్యూస్ చేసేటటువంటి గూడ్స్, వస్తువులు మరియు సేవలు అనేది పెరుగుతున్నాయి అన్నది దానికి ఇండికేషన్ అన్నమాట. దీన్ని దేంతో మనం కొలుస్తాము? జీడిపి అనేటటువంటి ఒక ఇండికేటర్ ఉంది మనకి. దేశీయ స్థూల ఉత్పత్తి అంటాము. ఈ దేశీయ స్థూల ఉత్పత్తిని బేస్ చేసుకొని ఈ ఒక ఎకానమీ యొక్క వృద్ధిని క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే ఒక దేశంలో ప్రొడ్యూస్ చేసినటువంటి మొత్తం వస్తువులు మరియు సేవల యొక్క ఫైనల్ ప్రైసెస్ని మొత్తాన్ని కూడి ఆ వచ్చిన దాన్ని జీడిపి అంటాము.
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జీడిపి అనేది 100 రూపాయలు అనుకుందాం. మొత్తం వస్తువులు సేవలు మొత్తాన్ని కూడగా మనకి 100 రూపాయలు వచ్చింది అనుకుందాం. 2018 ఈ ఇయర్ జీడిపి అంటే 2019 యొక్క జీడిపి అన్నది 120 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఈ తేడా ఎంత ఉంది? ఈ తేడా 20 రూపాయలు ఉంది. ఈ 20 రూపాయలని ఎంత శాతం పెరిగినట్టు? 20% పెరిగినట్టు. దీన్ని మనం వృద్ధి రేటు అంటాము. ఈ 20ని వృద్ధి అంటాము. ఈ 20% ఏదైతే ఉంది చూసారా, పర్సంటేజ్, దాన్ని వృద్ధి శాతం. ఇక్కడికి ఎంత తేడా ఉంది? 20% తేడా ఉంది, 20 రూపాయలు తేడా ఉంది. సో దాన్ని వృద్ధి శాతం అంటాము. ఈ ఫిచ్ అనే కంపెనీ, ఫిచ్ అనేది ఏంటి? ఇంటర్నేషనల్గా ఏ ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని రేటింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం అమెజాన్లో కానీ ఏదైనా వెబ్సైట్లో ఒక వస్తువును కొంటే రేటింగ్ ఎంత, స్టార్ రేటింగ్స్ ఇమ్మంటారు కదా, అది మనం ఇస్తాం. అలాగే ఇంటర్నేషనల్గా ఈ ఫిచ్, మూడీస్ అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి రేటింగ్ ఇస్తూ ఉంటాయి. ఎకానమీ ఎంత పర్ఫామ్ అవుతుంది అవన్నీ చూసుకొని. ఎకానమీలో మనకు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీసెస్ సెక్టార్ అని ఉన్నాయి. ఈ సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూసి దాని ప్రకారం రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఇయర్కి వృద్ధి రేటు, గ్రోత్ రేట్ అన్నది 6.8% ఉంటుంది అని చెప్పి ఫిచ్ అనే ఒక రేటింగ్ కంపెనీ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మరియు వ్యవసాయం, అగ్రికల్చర్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండస్ట్రీ కిందకి వస్తుంది. ఇవి రెండు స్లో డౌన్, తగ్గడం వల్ల గ్రోత్ రేట్, వృద్ధి రేటు అనేది తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మ్ 7. ఈ ఫార్మ్ 7 దరఖాస్తులు ఏవైతే అయ్యాయో అవి మోసపూరితం అన్నారు. ఏంటి ఈ ఫార్మ్ 7 అన్నది మరి అంటే, దీన్ని మనం పాలిటీలో ఎలక్షన్స్ అనే టాపిక్ కింద చదువుకుంటామండి. ఈ ఎలక్షన్స్లో ఎలక్టోరల్ రోల్స్ అంటే ఎవరో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ లిస్ట్ అనేదాన్ని ఎలక్టోరల్ రోల్ అంటాము. ఈ ఎలక్టోరల్ రోల్లో నేమ్స్ అనేవి ఫస్ట్ రిజిస్టర్ చేస్తారు. ఆ నేమ్స్ రిజిస్టర్ చేయడానికి మనం ఫామ్ 6 అనేది వాడతాము. ఆ నేమ్స్ కనుక ఫ్రాడ్యులెంట్ అంటే తప్పు నేమ్స్ ఉన్నాయి, తీసేయాలి అంటే ఫామ్ 7 అనేది వాడతాం. ఫామ్ 6 అనేది ఎవరు అప్లై చేసుకోవాలి? ఓన్లీ ఆ పర్టికులర్ ఎలక్టార్ అంటే మనము అనుకోండి, మనం ఎలక్టార్, ఓటు వేసే వ్యక్తి మాత్రమే ఫామ్ 6 ప్రకారం అప్లై చేసుకోగలరు. కానీ ఫామ్ 7 ప్రకారం ఆ ఓట్ అన్నది సరిగా లేదు, ఆ పర్సన్ అసలు లేదు అనుకోండి, అలాంటప్పుడు ఆ నేమ్స్ తీసేది ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎవరైనా సరే అబ్జెక్షన్స్ అంటాం దీన్ని. అబ్జెక్షన్స్ ఎవరైనా చెప్పొచ్చు. అలా ఫామ్ 7 కింద వచ్చినటువంటి అబ్జెక్షన్స్లో చాలా వరకు మోసపూరితమైనవి ఉన్నాయి. సో మేము మళ్ళీ దీన్ని రెస్టోర్ చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫామ్ 6 ఏంటి, ఫామ్ 7 ఏంటి, ఇవి రెండు ఎలక్టోరల్ రోల్కి సంబంధించింది. దీన్ని ఎవరు అప్డేట్ చేసేది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.